హెల్త్ న్యూస్ మీకోసం. క్రమం తప్పకుండా రోజు నడిస్తే షుగర్ జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుందని, మధుమేహం వచ్చినా గ్లూకోజ్ చక్కగా అదుపులో ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇంకాస్త వేగంగా నడిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని తాజాగా పరిశోధకులు గుర్తించారు. వ్యాయామం, నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనటంలో సందేహమక్కర్లేదు. రోజుకు 2000కు పైగా అడుగులేసినా గుండె జబ్బుతో మరణించే ముప్పు తగ్గుతున్నట్లు ఇటీవలే ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు, రోజుకు సుమారు 4000 అడుగులు నడిస్తే మధుమేహంతో పాటు ఇతరాత్ర ఏ జబ్బుతోనైనా చనిపోయే ప్రమాదం కూడా తగ్గుతున్నట్లు వెల్లడైంది. వారానికి 150 నిమిషాల సేపు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఏరోబిక్, రెసిస్టెన్స్ వ్యాయామాలు చేసే వారికి మధుమేహం ముప్పు తగ్గుతున్నట్లు మరో అధ్యయనంలో వెల్లడైంది. కేవలం వ్యాయామం, ఆహార నియమాలతోనే సుమారు 60% వరకు మధుమేహం వెనక్కు మళ్లుతున్నట్లు ఇంకో పరిశోధన పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో వ్యాయామ వేగం మీద అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా దృష్టి సారించారు. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిచే వారితో పోలిస్తే గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడిచే వారికి మధుమేహం ముప్పు 24% తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అలాగని తక్కువ వేగంతో నడిస్తే లాభం లేదని కాదు, వీరికి కూడా మధుమేహం వచ్చే అవకాశం 15% తక్కువగానే ఉంటుంది. ఇంకాస్త వేగంగా, అంటే గంటకు 6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో నడిచే వారికైతే సుమారు 40% వరకు ముప్పు తగ్గుతోంది. నిజానికి గంటకు 1 కిలోమీటరు వేగం పెరుగుతున్న కొద్దీ మధుమేహం ముప్పు 9% వరకు తగ్గుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఎంత వేగానికి అంత ప్రయోజనం అన్నమాట. మరి నడుస్తున్నప్పుడు వేగాన్ని ఎలా కొలుచుకోవాలి అనుకుంటున్నారా? గంటకు 8000 అడుగులు నడిస్తే 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్లుగా అనుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.